హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషీల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఫిష్ కట్ పెట్టికోట్ ఎలా ప్యాటర్న్ చేసి కట్ చేసి స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఫిష్ కట్ పెట్టికోట్ వల్ల యూజెస్ ఏంటంటే, మనం ఏదైనా డిజైనర్ శారీస్ లేదా పట్టు శారీస్ కట్టినప్పుడు ఈ ఫిష్ కట్ పెట్టికోట్ యూజ్ చేయడం వల్ల అది కొంచెం బాడీకి ఫిట్గా ఉంటుంది. ఫిట్గా ఉండటం వల్ల పైన కట్టిన శారీ కూడా కొంచెం స్లిమ్గా అలా కనపడతాం అనమాట. అదే నార్మల్ పెట్టికోట్ అయితే కొంచెం దానికి ప్లీట్స్ ఉండి శారీ కూడా బుఫ్ఫన్ ఉంటుంది, కొంచెం బొద్దుగా ఉన్నట్టు కనపడతాము. అదే ఈ ఫిష్ కట్ వల్లనేమో కొంచెం బాడీకి ఫిట్గా ఉండడం వల్ల చాలా స్లిమ్గా కనపడతాము. ఇప్పుడు నేను ఆ ఫిష్ కట్ పెట్టికోట్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీ పెట్టికోట్కి సాధారణంగా 2 మీటర్స్ క్లాత్ పడుతుంది. ఎలాంటి క్లాత్ యూజ్ చేయాలి అంటే కోరా, కాటన్, పాప్లిన్, లైక్రా మెటీరియల్స్ని యూజ్ చేయొచ్చు. షాప్లో శారీ పెట్టికోట్కి మెటీరియల్ అంటేనే ఇస్తారు. దానికి నేను 2 మీటర్ మెటీరియల్ తీసుకున్నాను. దాన్ని ఇలా 4 ఫోల్డ్ చేశాను. ఈ ఫిష్ కట్ శారీ పెట్టికోట్కి 3 మెజర్మెంట్స్ కావాలి. అది ఒకటి హైట్ ఆఫ్ ది పెట్టికోట్, హిప్ సర్కంఫరెన్స్ అంటే హిప్ చుట్టుకొలత కావాలి. నెక్స్ట్ నీ పాయింట్ అంటే మోకాళ్ళ ఎంత హైట్లో ఉన్నాయి అనేసి అదొకటి కావాలి. మొత్తం 3 మెజర్మెంట్స్ తీసుకోవాలి. హైట్ ఎలా తీసుకోవాలంటే మనం ఎక్కడ ఇన్స్కర్ట్ ముడి వేసి కడతామో అక్కడి నుంచి కింద వరకు తీసుకోవాలి. అదే హైట్ ఆఫ్ ది ఇన్స్కర్ట్. తర్వాత హిప్ సర్కంఫరెన్స్ అంటే హిప్ చుట్టుకొలత. మనం పెట్టికోట్ ఎక్కడ కడతామో దాని కింద భాగం ఎక్కడ పెద్దగా ఉందో అదే హిప్, దాని చుట్టుకొలత తీసుకోవాలి. నెక్స్ట్ నీ పాయింట్ అంటే మన మోకాళ్ళు ఎంత హైట్లో ఉందో, పైనుంచి ఎంత హైట్లో ఉందో ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఒకవేళ మోకాళ్ళు ఈ నీ పాయింట్ తెలియకపోయినా కూడా పర్వాలేదండి. ఫస్ట్ 2 పాయింట్స్ మటుకి మనకి మెయిన్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ నా సైడ్ ఉండేలాగా పెట్టుకున్నాను. ఓపెన్ సైడ్ అటు వచ్చేలాగా పెట్టుకున్నాను, అంటే ఆపోజిట్ సైడ్ ఓపెన్ సైడ్ ఉండేలాగా పెట్టుకున్నాను. మెటీరియల్ని రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. పైన కొట్టడానికి ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇది కుట్టు కోసం వెళ్ళిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నాను పైన. తర్వాత హైట్ ఆఫ్ ది పెట్టికోట్ ఎంత అంటే నేను 37 అని తీసుకుంటున్నాను. ఆ 37 అనేది తీసుకున్న తర్వాత దానికి ఎక్స్ట్రా 1.5 లేక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇది నేను కింద మడిచి కుట్టడానికి కోసం ఆ ఎక్స్ట్రా 1.5 తీసుకుంటున్నాను. 37 ప్లస్ 1.5 అంటే 38.5 దగ్గర నేను ఇలాగా లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు హిప్ ఎంత ఉంది అనేసి తీసుకోవాలి. హిప్ ఎంత అంటే టోటల్ హిప్ దగ్గర మనకి ఎంత ఉందో దాన్ని బై 4 చేయాలి. తర్వాత +1 చేయాలి. నేను 44 తీసుకున్నాను. బై 4 చేస్తే 11 వచ్చింది. ఆ 11కి 1 యాడ్ చేసి 12 అని పెట్టుకుంటున్నాను. 44 ఇంచెస్కి నేను హిప్ 44 ఉన్నదానికి నేను 12 అని పెట్టుకున్నాను. కింద కూడా అదే 12 పెట్టుకుని పైనుంచి కింద వరకు ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నీ పాయింట్ తీసుకుంటున్నాను. నీ పాయింట్ అంటే హైట్లో హాఫ్ లెంత్ ఉంటే తీసుకుంటే సరిపోతుంది. నేను నీ పాయింట్ ఇక్కడ 21 ఇంచెస్ తీసుకున్నాను. ఇంచెస్ లెక్కన తెలియకపోతే ఈ విధంగా హైట్లో సగభాగం తీసేసుకోండి. అక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. తర్వాత ఈ మోకాళ్ళ పైన 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇది థై మెజర్మెంట్. ఇది స్టాండర్డ్గా 3 ఇంచెస్ పెడతారు థైకి వచ్చి. థై మెజర్మెంట్ మోకాళ్ళకి పైన 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది స్టాండర్డ్ మెజర్మెంట్ అండి, 3 ఇంచెస్ అనేది. తర్వాత కింద ఉంది కదా, కింద ఫ్లేర్ కోసం నేను 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను.
ఇక్కడ షేప్ కోసం ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. నడవటానికి కూడా ఫ్రీగానే ఉంటుంది. ఎలాగో మనం అక్కడ సైడ్ స్లిట్ పెడుతున్నాము. ఈ థై మెజర్మెంట్ ఉంది కదా, అక్కడ లోపలికి 1.5 ఇంచ్ లోపలికి తీసుకుంటున్నాను. పైన వచ్చి ఇది 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటున్నాను. తర్వాత పైనుంచి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కర్వ్ మనకి హిప్ కర్వ్ డ్రా చేసుకోవటానికి కోసం ఇలా 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఆ పైనుంచి పైన 0.5 లోపలికి తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ 9 ఇంచెస్ వరకు ఒక కర్వ్ లాగా డ్రా చేస్తున్నాను. అక్కడి నుంచి ఇక్కడ టై దగ్గర లోపలికి తీసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక షేప్ లాగా మనకి ఇది లెగ్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ లాగా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కింద ఫ్లేర్ కోసం మనం 5 ఇంచెస్ పెట్టాం కదా, ఆ ఎండ్ వరకు ఇలాగా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చేసి 1.5 ఇంచ్ పైకి తీసుకోవాలి. లెహెంగాలన్నిటికీ మనం ఇలా పైకి తీసుకుంటాం కదా, అదేవిధంగా ఒక 1.5 ఇంచ్ పైకి తీసుకుంటే కింద క్లాత్ అక్కడ వేలాడకుండా ఉంటుంది. ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ కొంచెం థిక్గా డ్రా చేస్తున్నాను. మీకు కనపడుతుందో లేదో అనేసి కొంచెం థిక్గా డ్రా చేస్తున్నాను. పైన 4 డాట్స్ తీసుకోవాలి. ఏంటంటే ఫ్రంట్ 2 బ్యాక్ 2 డాట్స్ వస్తుంది. అందుకు నేను స్టార్టింగ్ నుంచి 4.5 ఇంచెస్ దగ్గర ఒక డాట్ తీసుకుంటున్నాను. అది హైట్ ఎంతంటే 3.5 ఇంచ్ హైట్ తీసుకుంటున్నాను. ఆ డాట్ పట్టడానికి కోసం అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇలాగే సేమ్ ఇదే డాటు ఇటు ఫ్రంట్లో 2 రావాలండి. కరెక్ట్గా అదే ఇక్కడ మార్క్ చేసుకోండి. బ్యాక్లో 2 రావాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ షేప్ గీసుకున్నాం కదా, దానికి ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ తీసుకోవాలి. ఆ సీమ్ ఎలవెన్స్ అంటే మనం ఖర్చు ఎంత అంటే 1.5 ఇంచ్ నేను తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. మొత్తం పైనుంచి కింద వరకు 1.5 ఇంచే పెడుతున్నాను. ఇలా డాట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ డాట్స్ని కలిపేసి కర్వ్ డ్రా చేసేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఆ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, ఆ క్లాత్ని పెట్టి మనము ఇప్పుడు బెల్ట్ కుట్టుకోవచ్చండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ని పెట్టి ఇప్పుడు ఈ డాట్స్ బ్యాక్ సైడ్ కూడా పడేలాగా నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. లేకపోతే సిజర్ కట్ ఉంటే సిజర్ కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఈ 4 డాట్స్ ఉంది కదండి, ఆ 4 డాట్స్ కుట్టేస్తున్నాను.
ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు కింద ఒక పార్ట్ని ఈ విధంగా పెడుతున్నాను. తర్వాత నెక్స్ట్ పార్ట్ని కూడా పైకి ఇలా పెడుతున్నాను. ఇప్పుడు అంటే మనకి రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా పెడుతున్నాను. పెట్టేసి ఇప్పుడు 2 పార్ట్స్ని జాయిన్ చేస్తున్నాను. చూసుకోండి, ఈ విధంగా కరెక్ట్ సైడ్ ఏమో లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ ఏమో పైకి ఉండాలి. పైకి కనపడేలాగా ఉండిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక సైడ్ని మట్టికి పైనుంచి కింద వరకు కుట్టేసేసేయండి. రెండవ సైడ్కి మటుకి కింద ఒక స్లిట్ వస్తుంది, పైన మనము బొందు లోపలికి పెడతాం కదా, అక్కడ కొంచెం ఓపెన్ వస్తుంది. ఇదిగోండి, ఇది రెండో సైడు. ఈ రెండో సైడ్ నేను ఫస్ట్ కొంచెం 5 ఇంచెస్ వరకు వదిలేస్తున్నాను. ఆ 5 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఇలా కిందకి వెళ్ళిన తర్వాత కింద 6 ఇంచెస్ దగ్గర వదిలేస్తున్నాను. అక్కడ వదిలేసేసి ఇక్కడ మనము చుడిదారికి స్లిట్స్ పెడతాం కదండి, ఆ విధంగా స్లిట్స్ కుట్టేస్తున్నాను. సపరేట్గా కుట్టేస్తున్నాను, మడిచి కుట్టుతున్నాను. ఇలా కుట్టడం వల్ల మనకి స్లిట్ ఓపెన్ స్లిట్ పెట్టడం వల్ల అక్కడ మనకి నడిచేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఈ విధంగా చిన్నగా మడిచేసేసి కుట్టేస్తున్నాను. పైన ఉంది కదా, పైన బెల్ట్ పెడతాము, ఆ బెల్ట్ పెట్టే దగ్గర కూడా కొంచెం మడిచేసి కుట్టేసేసేయండి. మనము నార్మల్గా అన్ని లంగాలకి ఈ విధంగానే కుడతాం కదా, సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా పైన కొంచెం ఓపెన్ సైడ్ ఉండే చోట ఇలా మడిచేసి కుట్టేస్తున్నాను. ఇప్పుడు కుట్టేసిన తర్వాత నేను ఇక్కడ కింద సైడు ఇలా మడిచి కుడుతున్నాను. ఇందాక మడిచి కుట్టడానికి అనేసి 2 ఇంచెస్ దగ్గర వదిలేసుకున్నాం కదండి, అది కింద సైడ్ అంతా నేను మడిచి కుట్టేస్తున్నాను. ఇప్పుడు పైన బెల్ట్ కోసం 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఇందాక సైడ్స్ మిగిలింది కదా, ఆ క్లాత్ని 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకుని ఇలా రాంగ్ సైడ్ వైపు పట్టుకుని కుట్టాలండి. దాన్ని కూడా ఎండ్ కొంచెం చిన్నగా మడిచేసి ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టేసి కుడుతున్నాను. లాస్ట్ కూడా కొంచెం మడిచేసి కుట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ సైడ్ ఇలా తిప్పుకుంటున్నాను. కరెక్ట్ సైడ్ వైపు ఇలా మడిచేసి మళ్ళీ కుట్టేస్తున్నాను. ఇందాక రాంగ్ సైడ్ కుట్టాం కదా, ఇప్పుడు కరెక్ట్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా కుట్టేయటం వల్ల మనకి బెల్ట్ రెడీ అయిపోయింది. తర్వాత బొందు కోసం నేను ఈ విధంగా మిగిలిన క్లాత్లోనే కొంచెం క్లాత్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి బొందు రెడీ చేసుకున్నాను. ఆ పెట్టీకోట్లో ఇన్సర్ట్ చేయటాని కోసం బొందు.
రెండు సైడ్స్ ఫోల్డ్ చేసి తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు చూడండి శారీ పెట్టికోట్ రెడీ అయిపోయింది. చాలా ఫ్రీగాను ఉంటుంది. తర్వాత కింద ఫ్లేరు ఉంది, అలాగే కింద కట్స్ ఉంది చూడండి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.